భగవద్గీత మమతా సమతా మంగళ చరిత మధురమైన సస్వరం ఇది మరచిపోను మాతరం ఇది వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే. పొలిటికల్ స్పియర్స్ అందరికీ కూడా 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ కీర్తన, మీరు చూస్తున్నారు పొలిటికల్స్. ఈ రోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూనే ట్విన్ సిటీస్లో అంటే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో పిల్లలందరూ కూడా వాళ్ళ స్కూల్స్లో డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అలాగే 2000 ఫీట్ ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్ని తీసుకొని రోడ్ మీదుగా ర్యాలీ కూడా చేస్తున్నారు. సో ఈ డిఫరెంట్ స్కూల్స్ ఏంటి, ఎంతమంది పీపుల్ వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు, అసలు ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి, అసలు వారికి రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహన ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే క్రమంలో మనం వచ్చేసాము ఆల్రెడీ కృష్ణవేణి స్కూల్కి. మనం ఆనంద్ బాగ్కి కూడా వెళ్తాము, అలాగే అక్కడ ఉన్న స్కూల్ పీపుల్ని కూడా కలుద్దాము, పిల్లలతో పాటు టీచర్స్ని, అలాగే కొంతమంది వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంతా ఎలా సాగాయి, ఎంతమంది పీపుల్ వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు, మరి రిపబ్లిక్ డే మీద వాళ్ళకున్న అవగాహన ఏంటో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కృష్ణవేణి స్కూల్ టీం మెంబర్స్ తో ఉన్నామండి. పిల్లలు కూడా ఇంత ఎండలో అసలు 4 కిలోమీటర్స్ అలా ఫ్లాగ్ ని పట్టుకొని నడుస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలేవనే చెప్పొచ్చు. అండ్ పీపుల్ పార్టిసిపేషన్ వెనకాల టీచర్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ రిపబ్లిక్ డే ని టీచర్ సపోర్ట్స్ తో పిల్లలు ఎలా చేసుకున్నారు, అలాగే వీళ్ళు కూడా ఎలా ఎంజాయ్ చేశారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మేడం మీ గురించి చెప్పండి, లైక్ ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2011లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 11 సంవత్సరాలు అవుతుంది ఈ స్కూల్లో జాయిన్ అయ్యి. 11 సంవత్సరాలకు ఎక్కువనే అయింది. ఈరోజు మా పాఠశాల నుంచి మా విద్యార్థులందరినీ కూడా పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ర్యాలీని తీయటం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, దేశం మీద ఉన్నటువంటి భక్తిని కూడా పిల్లలు వాళ్ళ ర్యాలీలో తెలియజేయటం జరిగింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్ స్టాఫ్ మెంబర్ అందరూ కూడా, మా డైరెక్టర్ సార్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ఆదేశం మేరకు మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు కూడా ఈరోజు అసలు మాలో ఇన్ని రోజుల నుంచి లేని ఉత్సాహాన్ని అంతా కూడా మేము ఈరోజు కూడగలుకొని 250 మందికి ఎక్కువగా పిల్లలను మేము ర్యాలీలో పాల్గొనేలా చేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో మనం ఈరోజు ఆనంద్ బాగ్లోని రాధాకృష్ణ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్తో ఉన్నాము. ఈరోజు రిపబ్లిక్ డే కూడా చాలా అట్టహాసంగా జరిపారు. మనం విజువల్స్లో కూడా చూసాము, అరౌండ్ 200 పీపుల్ వరకు కూడా పెద్ద ఫ్లాగ్ని అలా ఊరేగిస్తూ ర్యాలీ లాగా తీసుకెళ్ళడం జరిగింది. సో వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో మీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా అసలు స్టార్ట్ అయింది, అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయింది? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి అసోసియేషన్ కాలనీ తరఫు అందరికీ 76th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మాది బేసికలీ ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు ఒక 72లో మా కాలనీ స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్గా ఆ పెద్దోళ్ళందరూ కలిసి కాలనీ స్టార్ట్ చేసి 3-4 ఇళ్ళతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 52 ఏళ్ళు అవుతుంది. అసోసియేషన్ ఎట్లా అంటే, అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం జంగుల్ ఉండే యాక్చువల్లీ, ఇంత కాలనీ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ చేసి ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కాలనీ ఇన్ మల్కాజిగిరిలో తయారైంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కాలనీ అసోసియేషనే ఈ స్కూల్ని రన్ చేస్తుంది అనమాట. వాళ్ళే ఫామ్ చేసి 50 ఏళ్ళ నుంచి ఈ స్కూల్ రన్ చేస్తుంది అనమాట. అండ్ వెరీ నామినల్ ఫీజ్, సోషల్ సర్వీసే అనమాట బేసికలీ. సో రెగ్యులర్గా మేము ఎవ్రీ ఫంక్షన్స్ కానీ రెగ్యులర్గా ఇక్కడ మా అసోసియేషన్ గ్రౌండ్లో మేము పర్ఫామ్ చేస్తుంటాము. ఎవ్రీ 4-5 ఇయర్స్ కమిటీ వచ్చి ఎలక్ట్ అయ్యి, లేకపోతే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఈ కమిటీ టేక్ ఓవర్ చేసి ఆనరీ జాబ్ పర్సనల్గా అలా వేరే బిజినెస్లు ఉన్నా జాబులు ఉన్నా వచ్చి ఇక్కడ కూర్చొని స్కూల్ని రన్ చేస్తారు, అసోసియేషన్ కూడా మెయింటైన్ చేస్తారు అన్నమాట. స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉండే? ఇప్పుడే స్టార్ట్ అయినప్పుడు ఈ స్కూల్లో నాకు తెలిసి ఒక 30 మంది, ఫస్ట్ ఒక 10 మందితో స్టార్ట్ అయింది. ఒక కాలనీ మెంబర్ ఇంట్లో ఒక రూమ్లో స్టార్ట్ అయింది. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి అనమాట, అప్పారావు గారు అని, అలా సోమేశ్వరరావు గారు అని, సుబ్బారావు గారు అని, ఇట్లా చాలా పెద్ద వాళ్ళందరూ కలిసి అందరు బేసికలీ ఒక రైల్వే కాలనీ లాగా ఉండి డెవలప్ అయిందనమాట ఇది.
అప్పుడు అట్లా వాళ్ళు ఈ పిల్లలకి స్కూల్ దూరంగా అని చెప్పి ఒక 2 రూమ్లో స్టార్ట్ చేసి ఇవాళ 10th క్లాస్ వరకు ఇంత పెద్ద స్కూల్గా వచ్చింది. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఇది వన్ ఆఫ్ ద ప్రిఫర్డ్ స్కూల్ అనమాట. మేము మళ్ళీ ఇంకోటి ఏంటి, మా ఫీజులు మీరు వెళ్ళి చూసారంటే 10th క్లాస్కి 1200 నెలకి, కొన్ని స్కూల్లో అయితే 3 నెలలకే 15,000 20,000 అన్నీ ఉంటాయి. సోషల్ సర్వీస్ కింద చేస్తాం అనమాట అంత కొంచెం అందరు స్టూడెంట్స్కి. అంటే అరౌండ్ ఇప్పుడు ఎంత మంది వరకు పీపుల్ అయ్యారు సార్? ఇప్పుడు స్టూడెంట్స్ అరౌండ్ 300 వరకు మంది ఉంటారమ్మా. టీచర్స్ కూడా చాలా లో శాలరీస్లో సోషల్ సర్వీస్ లాగా చేస్తారనమాట. సో అందరు ముందరకు వచ్చి కొంచెం వాళ్ళొక అంటే లోపల ఉన్న సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎక్కువ మంది వస్తారు. కాలనీ రెసిడెన్స్లోంచి వాళ్ళ వైపులు కానీ చుట్టుపక్కల తెలిసి ఒక ఎట్లా అంటే స్కూల్ టీచర్ ఇక్కడ 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత పెద్ద స్కూల్లోకి వెళ్ళిపోతుంటారు. ఇది ఒక ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా అయిపోయింది అనమాట. లేదు కాలనీ వాసులు కూడా అందరు కోఆపరేటివ్గా ఉండి మాకు అన్ని ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎవరు వాళ్ళతో సమైక్యంగా ఉండి అన్ని మా డెవలప్మెంట్స్ దగ్గరుండి చేసుకుంటాము. దానివల్ల ఏంటంటే మాకు ఇటుపక్క స్టేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మల్కారి కూడా మేజర్ ఇవాళే చదివాను, మేజర్ టర్మినల్ కింద తయారవుతుంది చర్లపల్లి తర్వాత. ఈ చుట్టబరి ఏరియాల్లో మా కాలనీలో ఉండడానికి అందరు పోటీ పడతారు ఇల్లు కొనుక్కోవడానికి. ఈ మధ్య అట్లా ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ మల్టీ స్టోరీ బిల్డింగ్ కూడా వచ్చేసినాయి అన్నమాట. సో అంటే కాలక్రమేణా అన్ని కూడా డెవలప్ అయిపోతూ వచ్చాయి. ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. సో అంటే ఈ రోజు రిపబ్లిక్ డే కాబట్టి మీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అరౌండ్ చాలా ఇయర్స్ గా వర్కౌట్ చేసిన దీని వెనకాల ఎంతో మంది కృషి ఉంటుంది. సో మీతో పాటు ఇంకెవరన్నా లైక్ దీనికోసం పాటుపడిన వారు ఎవరైనా ఉన్నారా సార్? ఇప్పుడు మేము కాలనీ ఫార్మేషన్ మేము పాటుపడలోనే కాదమ్మా, మా పేరెంట్స్, మా అందరు కాలనీ ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఇందాక వచ్చినట్టు సుబ్బారావు గారు, ఉమేశ్వరరావు గారు, అప్పారావు గారు, చాలామంది, మా ఫాదర్ కూడా ఉన్నారు, శ్యామరాజు గారు వీళ్ళ ఫాదరు, అందరు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రమోద్ రెడ్డి, శివ గారు వాళ్ళ ఫాదరు, అందరు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ పాండురంగ గారు అందరూ, వీళ్ళందరూ కలిసికట్టుగా అప్పుడు 30-40 ఏళ్ల కిందట కలిసికట్టుగా వచ్చి అసోసియేషన్ ఫామ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఒక బస్సు కావాలంటే అందరు వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగే బస్సులు కానీ ఫెసిలిటీస్ కానీ ఏదన్నా ఒకప్పుడు వాళ్ళది మాకు తెలిసి వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ కూరగాయలు కూడా దొరకకపోతే సండే బేగం బజార్ వెళ్ళి నెలసరి వచ్చాలు తెచ్చి ఇక్కడ అమ్మేవారు అనమాట. అట్లా డెవలప్ చేసుకుంటూ దాని తర్వాత మేము వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలమ్మ మేమంతా టేక్ ఓవర్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. కొంచెం ఇప్పుడున్న అనుగుణాలకు చాలా ఫెసిలిటీస్ పెరిగినాయి కాబట్టి మేము వెళ్ళి కొట్లాడి పొలిటికల్గా తెచ్చుకున్నాం అనమాట. అంటే సొసైటీలో అప్పటికంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఈవెన్ స్టడీ వైజ్ చూసుకున్న టెక్నాలజీ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మారాయి. సో యువతకి రేపు వాళ్ళే భవిష్యత్తు కాబట్టి ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాల్సి వస్తే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఏమి ఇవ్వబోతున్నారు? అడ్వైజ్ అంత పెద్ద మనుషులు అయితే కాదమ్మా, మేము అడ్వైజ్ ఇచ్చే మనుషులు అయితే కాదు. మాకు బేసికలీ ఏంటంటే మేమంతా కష్టపడి పైకి వచ్చి వెళ్తాము. మేము మా కాలనీకి వాపస్ ఏదైనా రిటర్న్ ఇవ్వాలని కాన్సెప్ట్తో వచ్చి ముందరకు వచ్చి ఇక్కడ మేము సేవ చేస్తున్నాం. రిటర్న్ బ్యాక్ అంటారు కదా, అయితే అందరూ అందరూ పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్న వాళ్ళు. బట్ టైం తీసుకుని బయటకు వచ్చి కొంచెం స్పెండ్ చేసి కొంచెం సర్వీస్ చేద్దామని ఓరియంటెడ్. ప్లస్ అందరికి అడ్వైజ్, యూత్కి అడ్వైజ్ అంటే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ ద కంట్రీ, ప్లస్ కంట్రీ డెవలప్మెంట్లో వాళ్ళు మంచిగా పోరుపడి, అంటే ఈ మధ్య తొందరగా డైవర్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియా, అది అవ్వకుండా పోరుపడాలి. వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటే మంచిది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంగా నేను వాళ్ళు అడిగిన రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జలంధర్ గౌడ్ గారు అంటే నేను చెప్తున్నాను, ఆయన మా ముందరకు వచ్చి మాకు ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది. ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగలేదన్నమాట. చాలా సక్సెస్ఫుల్ జరిగింది. దానికి నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో యాక్చువల్గా వెల్ఫేర్ అసోసియేషన్ పీపుల్తో మాట్లాడాం కదండి. ఇప్పుడు నేషనల్ హై స్కూల్ టీచర్స్ కూడా అందరూ మనతో పాటు ఉన్నారు. సో పిల్లలకి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ రిపబ్లిక్ డే రోజున పిల్లలు ఎంతవరకు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళలో ఎంతవరకు ఉత్సాహాన్ని నింపగలిగారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. సో వెన్ డిడ్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఇన్ ద స్కూల్? I started here to work in 2011. 2011 से मैं यहाँ पर काम कर रही हूँ. ओके, कैसा लगा मैडम 2011? हमारा स्कूल गरीब बच्चों के लिए है और हमारी जो फीस है वो भी बहुत कम है सब स्कूल से. तो इस कारण हमारे स्कूल में बहुत सारे बच्चे ज्वाइन होते हैं और हम जैसा प्राइवेट स्कूल में टीचर्स पढ़ाते हैं उसी तरह से हम उनको पढ़ाते हैं. तो 10 आउट ऑफ 10 GB भी हमारे स्कूल को आता है सभी बहुत सारे बच्चों को. तो इसलिए हमारी जो पढ़ाई है यहाँ की नेशनल स्कूल की वो स्टैंडर्ड पढ़ाई है, जैसे कि एक प्राइवेट स्कूल में दिया जाता है उसी तरह से हम उनको देते हैं. हमारे स्कूल मैडम, सो बच्चे लोग कैसा कल्चरल एक्टिविटीज में पार्टिसिपेट? बच्चे लोग कल्चर एक्टिविटीज में बहुत अच्छे हैं. पढ़ाई के साथ साथ कल्चर एक्टिविटी में उनको बहुत इंटरेस्ट भी है. जैसा कि हम लोग यहाँ पर रंगोली कंपटीशन रखते हैं,
पतंग का कंपटीशन रखते हैं, फिर भाषण रहता है 15 अगस्त और 26 जनवरी को, तो बच्चे बड़े उत्साह से करते हैं, उसमें भाग लेते हैं। गणेश चतुर्थी के दिन गणपति की मूर्तियां बनाते हैं, राखी फेस्टिवल के समय राखियां बनाते हैं, तो ये सब हमारे पास चलता है और बच्चे बहुत मतलब मन लगा के इसमें भाग लेते हैं। Okay, आप लोग भी सपोर्ट करते हाँ जी हाँ, सब टीचर्स उनको सपोर्ट करते हैं। हैं? First of all, good morning, madam. Happy Republic Day. Okay, so what do you say about this school, madam? When did you started your career in this school? Ma'am, this is my first school. I joined as a teacher. Earlier, I worked for an office. I felt very happy. I'm very proud to be as a teacher. It is very impressive to work as a teacher. Why? Because we can teach the children so that they can learn from us, and we are trying to maintain the discipline as well as teach, as well as how much we can put our support. We want to give our full support, and we are trying for all 10 rank for the 10th class for this year. Previously, you worked for another office, and you told that you have this is your first experience as a teacher. So, how did you turn into a teacher? I felt teacher job is good instead of working for an office, because children is the heritage of the Lord first of all. So give knowledge to the children. So I felt teaching is very much, teaching profession is a good profession. So I joined teaching, ma'am. Apart from the subject, what do you say about the people for their cultural activities or else in any other activities? What do you say about the people? We give activities for all the classes in our school. Activities is also as much as important as studies, because always studying, they don't keep their so much interest in studies. So activities is much important. We give activities, people, children are enjoying, they are giving their support and doing their best. Okay, thank you, madam. కి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మా స్కూల్లో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మాకు చాలా సపోర్టింగ్గా చేశారు. మీరు ఏ టీచర్ అండి? తెలుగు టీచర్. ఓకే, తెలుగులో చాలా పద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక పాట, ఒక లైన్, లేకపోతే ఏదైనా పద్యము చెప్పగలుగుతారా? Yeah. పాట. Yeah. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సందేశం, ఇది సమతకు మమతకు సందేశం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది మమతకు సమతకు సంకేతం. బాపు నీ కమ్మని మాటలే మాకివ్వు, నీ మాటలో నడిచే దారివ్వు, నీ మాటలో నడిచే దారివ్వు. థ్యాంక్ యూ, మాధవ్. మీ పేరండి? నా పేరు రూపారాణి అండి. నేను ఇది మీ ఫస్ట్ జాబ్ అని ఫస్ట్ జాబ్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఒక హౌస్ వైఫ్గా 7 years ఇంట్లోనే ఉన్నాను. నేను కూడా ఈ కాలనీ రెసిడెన్స్ని అనమాట, మా ఇల్లు పక్కనే. ఏదైనా జాబ్ చేయాలి అని చెప్పేసి బయటికి వచ్చా. సో ఇక్కడ మీ పాట ఏంటండి? నాది అడ్మిన్ స్టాఫ్ వర్క్, నాది మొత్తం అడ్మిషన్స్ తీసుకోవడము, ఫీజ్ కలెక్షన్స్, ఆఫీస్ వర్క్ మొత్తం నేనే చూసుకుంటాను. ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇక్కడ? నా 3rd year రన్నింగ్, ఇప్పుడు 3rd yearకి వస్తాను. 2 కంప్లీటెడ్. 3 years. చాలా బాగుంది ఇది అసోసియేషన్ స్కూల్. యాక్చువల్లీ నేను అసోసియేషన్ మెంబర్ని ఇంకొకటి ఇక్కడ. నాకు తెలియకుండా అసలు స్కూల్ కూడా చాలాసార్లు చూడని కూడా చూడలేదని సార్కి చెప్పాను. సార్ యూ డోంట్ నో స్కూల్ అని అన్నాడు. కానీ నాకు ఎంత పబ్లిసిటీ. నేను వచ్చి 8 years కాలనీకి నేను ఎవరికి తెలియదు అసలు. 7 years స్కూల్కి వచ్చిన తర్వాత మొత్తం కాలనీ నేను ఎవరో తెలుసు. ఓకే, సో మీరు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మీరేంటో తెలిసింది? మొత్తం ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నాను బయటికి వెళ్తే. ఓకే, సో రిపబ్లిక్ డే మీరే అందరూ హ్యాండ్ ఓవర్ తీసుకొని పిల్లలతో అన్ని ప్రతి ఒక్క దాంట్లో నా పాట ఉంటుంది, 100% ఉంటుంది. ఓకే, సో మీరు అంటే ఫస్ట్ జాబ్ కాబట్టి మీలో కూడా ఒక ఉత్సాహంగా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంకా యాక్టివ్గా ఉంటాను నేను. ప్రతిదీ ఏది నాకు ఏదైనా అలసిపోవాలని అనిపించినా నేను లేదు అని నాకు నేనే మోటివ్ చేసుకొని ముందుకెళ్తాను. పిల్లలు కూడా చాలా జోవెల్గా ఉంటారు నాతో అందరూ. ఓకే మేడం, విషింగ్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు కూడా రావడం చాలా థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. సార్, జనరల్గా మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో మీ లైఫ్లో కూడా క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటున్నాయా? Yeah, yes. I have to maintain students according to their mindset, and we have to make them to study well. So I was working this year only in this school, so I felt very happy after going through it. School, colony,
colony students. Actually, I teach only for 9th and 10th class. I offered only for 9th and 10th class. But after seeing this, I felt very happy. Like the fest conducted very well, like assembly and So totally, how much experience do you gain in this school? we. I think I had a lot to experience more. I felt happy for this, at least only half of the academic year. So more I'm excited more Okay, so how your people are excited towards Republic Day? towards Republic Day. We went throughout the colony and towards all surroundings to know everyone as we are celebrating national festival in our school as National High School and our association school, right? So let us know to all the public. Friends. సనత్ నగర్ మాదిగా జేఏసీ మెంబర్స్ అండ్ ఆల్సో బాలి ఆధ్వర్యంలో మక్తా ఫౌండేషన్ కూడా కంబైన్డ్ అయి చేస్తున్నటువంటి ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మరి వారి మాటల్లో కూడా విందాం. హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అండ్ ఆల్సో ఒక ఇండియన్గా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఒక 2000 మీటర్స్ ఉన్నటువంటి ఫ్లాగ్ హోస్ట్ అంతా ఇలా ర్యాలీ చేశారు కాబట్టి ఎలా అనిపిస్తుందండి మొత్తానికి మీకు? ఫస్ట్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు 76వ గణతంత్ర దినం సందర్భంగా మన యొక్క సనత్ నగర్ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మరియు అలాగే మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ఫ్లాగ్ మార్చి చేయడం జరిగింది. ఈ యొక్క దాంట్లో భాగస్వామ్యంగా కృష్ణవేణి ఫౌండేషన్ స్కూల్ అండ్ ఎంఎస్ పబ్లిక్ స్కూల్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు మేము ఘనంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే మనం అందరం భారతీయులం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మన కర్తవ్యం, ఈ కార్యక్రమం చేయడం మన కర్తవ్యం కాబట్టి దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని వారు కూడా మాకు సహకారం ఇచ్చినందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము ఏర్పాటు చేసుకున్నాము. అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఓకే, అంటే జనరల్గా ఈ స్కూల్ పీపుల్ మాత్రమే కాకుండా ట్విన్ సిటీస్లో చాలా మంది పీపుల్ కూడా ఇట్లా గ్యాదర్ అయ్యి ఉంటారు, ఇలాంటి ర్యాలీస్ చేసి ఉంటారు కదా. మీ ఫౌండేషన్ ప్రత్యేకత ఏంటండి? అంటే మా ఫౌండేషన్ అనే ప్రత్యేకత ఏం లేదు. గత ఈ ఒక 10 years నుంచి కూడా మా జలేందర్ గౌడ్ సాబ్ ఆయన ఒక లక్ష్యం తీసుకుంటూ వాళ్ళ అమ్మగారి పేరు పైన ఈ మక్తల ఫౌండేషన్ అని తీసుకొని గో గ్రీన్ అని చెప్పి మనము ఇక్కడ కాకుండా గత డిస్ట్రిక్ట్స్లలో కూడా మామూలుగా చూసుకుంటే మనం సిద్దిపేటలో కానీ లేకుంటే ఇంకా రంగారెడ్డిలో కానీ మన ఇక్కడ ఆర్పేటలో కానీ రకరకాలుగా కూడా రకరకాల స్కూల్స్కి ఫౌండేషన్స్కి కూడా ఇచ్చినమ్మ. ఇదేంటంటే మనమందరం ఒక యూనిటీ, వీఆర్ ఆల్ వన్ అని, అందుకనే దాని కింద మనం అందరం చేయాలని. ఫస్ట్ నేషన్, తర్వాత అంతా మనమందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరించినందుకు ప్రతి పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా థ్యాంక్ యూ. బోలో భారత్ మాతాకి. నీ పేరు? కీర్తన. నా పేరు కూడా కీర్తన, తెలుసా? సేమ్. ఏ క్లాస్? 8th క్లాస్. ఓకే, మీ స్కూల్ గురించి చెప్పు. లైక్ ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడ చదువుకుంటున్నావు? 2 years నుంచి 2 years నుంచి చదువుకుంటావు. సో ఈరోజు రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు తెలుసా నీకు రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం అనేది? చెప్పు. మన స్వాతంత్రం వచ్చింది. ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లమ్. సో ఈరోజు నువ్వు ఏమేమి పార్టిసిపేట్ చేసావు ప్రోగ్రాంలో? డాన్స్, భారతమాత గెటప్. ఓకే, భరతమాత గెటప్లో అయితే చాలా బాగున్నావు. నీకు నచ్చిందా? ఎంతసేపు రెడీ అయ్యావు? 1 hour. 1 hour పట్టిందా? ఓకే, డాన్స్ ఏ ఫామ్ చేసావు? డాన్స్ భారత్ కి బేటీ. భారత్ కి బేటీ సాంగ్ మీద ఓన్లీ సోలో పెర్ఫార్మెన్స్? గ్రూప్. నువ్వే భరతమాత మధ్యలో నించుని ఉంటావు అంతేనా? ఓకే, ఎలా అనిపించింది? ఎన్ని రోజులు పట్టింది నీకు ఇదంతా నేర్చుకోవడానికి? 3 days. 3 days పట్టింది. సో టీచర్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, అందరికీ చెప్పు మరి హ్యాపీ రిపబ్లిక్ డే అని. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. సో మక్తల ఫౌండేషన్ నుంచి జలేందర్ గారు కూడా మనతో ఉన్నారండి. వాళ్ళ టీం అందరూ కూడా ఈరోజు ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరినీ గ్యాదర్ చేసి 2000 feet ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్ని పలు ఏరియాస్లో కూడా ర్యాలీ విధంగా నిర్వహించారు. మరి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఈ రోజు ప్రత్యేకతను, వారు ఎలా నిర్వహించుకున్నారో, పిల్లలందరినీ కూడా ఎలా గ్యాదర్ చేశారో వారి మాటల్లో విందాం. నమస్తే అండి, మీకు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో ఎలా గడిచింది సార్ ఈ రోజు అంతా మీకు? అసలు ఈరోజు మార్నింగ్ మల్కాజిగిరిలో ఒక స్కూల్లో చేశాం మేడం. మరి అదేవిధంగా
మరి ఇక్కడ ఆ, మాదిగ జేఏసీ సనత్ నగర్ వాళ్ళు వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ కూడా వచ్చేసి మరి ఎంతోమంది స్కూళ్ళు పిల్లలు మరి వాళ్ళందరితోటి కూడా ఒక 4 కిలోమీటర్లు మరి ఆ పిల్లలు కూడా అసలు ఎక్కడ కూడా అలసిపోకుండా వాళ్ళు భారత్ మాతాకి అనేసి వందే మాతరం అనుకుంటూ వాళ్ళు ఆ కేరింతలు చేట్టుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏదైతే గణతంత్ర దినోత్సవం అనేది చాలా మందికి ఏంటంటే మేము ఏం చెప్తామంటే మక్తల ఫౌండేషన్ 2010 నుండి మేము వివిధ గ్రామాల్లో ఏదైతే ఆ రోజున లాంగ్ నేషనల్ ఫ్లాగ్ తీసుకెళ్ళేసేసి మేము ఊర్లో వాడవాడలో అందరి దగ్గరికి వెళ్తుంటాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని గురించి స్వతంత్రం గురించి పోరాడిన స్వతంత్ర సమరయోధుల గురించి ఆ రోజు మన పిల్లలకు ఈ తరానికి తెలియజేయడానికి ప్రతి ఒక్కరు కూడా మా మెసేజ్ ఏమి ఇస్తామంటే మీరు ఒక 5 నిమిషాలు మీ ఒక టీవీ ఛానల్లో కానీ ఒక జెండా మీ కాలనీ జెండా దగ్గర కానీ మరి ఒక స్కూల్లో కానీ ఒక 5 మినిట్స్ మీరు స్పెండ్ చేసేసి మనకు ఒక భగత్ సింగ్ 24 ఇయర్స్లో చనిపోవడానికి మరి స్వతంత్రం వచ్చింది దేని గురించి వాళ్ళ గురించి ఈ తరానికి తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇప్పుడైతే ఎంతోమంది మాకు పిలుస్తున్నారు. మార్నింగ్ కూడా వీళ్ళు కూడా ఈరోజు మరి వాళ్ళు పిలిచినందుకు కూడా ధన్యవాదాలు. మేము అంటే ఓవరాల్ గా మీరు 15 ఇయర్స్ నుంచి లైక్ మక్తల ఫౌండేషన్ అన్నది రన్ అవుతుంది. ఇది కాకుండా ఇంకేం చేస్తారు సార్ మీ ఫౌండేషన్? మేము గ్రీనరీ గురించి మేడం జనవరి ఈ జాతీయ పండుగలప్పుడు ఈ నేషనల్ ఫ్లాగ్ లాంగ్ నేషనల్ ఫ్లాగ్ తీసుకెళ్తుంటాము. మరి గ్రామాల్లో ఆ ఫ్లాగ్ కూడా అక్కడ ఇచ్చేసేస్తాము. నెక్స్ట్ టైం వాళ్ళు జరుపుకోవడానికి మెదక్లో మళ్ళీ ఖమ్మంలో డిఫరెంట్ ఏరియాలో అందరికీ అలవాటు చేయాలనేసి మరి అదేవిధంగా ఫిబ్రవరిలో వచ్చేసి నేను బేసికల్ డిజైనర్ ప్రింటింగ్ మిషన్ ఇన్వెంట్ చేసిన జానస్ గుటన్బర్గ్ ఆయన బర్త్డే ఫిబ్రవరి 24th. అది ఒక మెడికల్ క్యాంప్ చేస్తాము డిఫరెంట్ ఏరియాలో. మళ్ళీ మెయిన్ గ్రీనరీ గురించి మార్చ్ లాస్ట్ వీక్లో అర్థవర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వరల్డ్ వైడ్గా 8:30 to 9:30 లైట్స్ బంద్ చేసేసి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రీనరీ అన్నమాట. ఈరోజు ఆధునికలో భాగంగా పొల్యూషన్ తోటి అంటార్టికా కూడా అది కరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ 1 hour లోపల మనం హౌ టు కంట్రోల్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలా. ఇప్పుడు బండి ఉంటుంది కిరాణా షాప్కి వెళ్ళాలంటే కూడా మనం బైక్స్ తీస్తాం. అది కాకుండా సైకిల్ వాడకం ప్రతి ఒక్కరు కూడా మేము ఒక ప్రభుత్వాన్ని కూడా ఒక గ్రీనరీ చట్టం తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక ఆ గ్యాస్ సిలిండర్ కావాలంటే ఏ విధంగా ఆధార్ కార్డు అవసరం ఉంటుందో ఇప్పుడు ప్రతి షాపుల దగ్గర కూడా ఒక మొక్క పెట్టినట్టయితే ప్రతి నెల ఈ ఎలక్ట్రిక్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఒక మొక్క లేకపోతే మీకు కరెంట్ కట్ చేసామంటే ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కలు పెట్టేసేసి ఆ ఆక్సిజన్ కొద్దిగా పెంచాలనేసి మా ఉద్దేశం మేడం. మేము కొన్ని స్కూళ్ళల్లో కూడా మళ్ళీ చేస్తుంటాము. అదే కాకుండా కూడా ఇంకా ఈ కరోనా టైంలో కూడా కానీ సొసైటీలో ఏది అవసరం ఉంటుందో నాకు ఒక బైక్ ఒక మొక్క ఒక ఫ్లాగ్ ముందు ఆ బోర్డింగ్ ఏర్పాటు చేసుకొని ఓటింగ్ అవేర్నెస్ అప్పుడు ఓటింగ్ గురించి మరి డ్రగ్స్ ఉన్నప్పుడు డ్రగ్స్ గురించి మరి కరోనా కన్నా ముందే మేము పాంప్లెట్స్ పనిచేసే లాక్డౌన్ 2020 మార్చిలో వచ్చింది. మేము మార్చి 8కే పాంప్లెట్స్ ఇట్లా చేసేసి అప్పుడు అందరు నవ్వుకున్నారు ఈయనంటే ఇవన్నీ మాస్కులు ఇస్తున్నాడు చేతులు కడుక్కోమంటున్నాడు అనేసి. ఆ విధంగా ఇక మేము డైలీ ఒక 1 hour మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయం కానీ మరి మా టీంతో ఇవన్నీ మరి అదేవిధంగా ఉజ్జయిని మాంకాళి టెంపుల్ ఉంటుంది దానికి సంబంధించిన డిజైనింగ్ నేను చేస్తుంటాను. మళ్ళీ మా టీం ఒక 50 మంది టీం ఆ టెంపుల్కి ఒక 10 నుంచి 15 లక్షల మంది వస్తుంటారు. మా టీం నేను తీసుకునేసేసి మేము చేసామంటే మా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళకు దర్శనం ఉండదు, మళ్ళీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు, చుట్టాలకు చెప్పొద్దు, ప్యూర్లు మేము వాటర్ సర్వీస్ చేయడానికి లైన్ మెయింటైన్ ఆ విధంగా అయితే మీరు రావాలని ఒక కండిషన్ మీద తీసుకుంటాం. మా వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకుంటూ మరి ముందుకెళ్తాం. సొసైటీలో ఏది ఉన్నా కానీ దాని గురించి స్వచ్ఛ భారత్ కానీ ఇంకా ఏదన్నా కానీ డైలీ నేను ఒక 1/2 hour సొసైటీ గురించి నేను టైం స్పెండ్ చేసుకుంటాను మేడం. సో మీలాంటి వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటాం. ఎందుకంటే 1 కాదు 2 కాదు మీరు ప్రతి అకేషన్ని హ్యాపీగా యూటిలైజ్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అవేర్నెస్ తెప్పిస్తున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇలాగే ముందుకెళ్ళాలి అండ్ మాలాంటి యంగ్స్టర్స్కి పిల్లలకి కూడా మీ అవేర్నెస్ని పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిమ్మ నాగలక్ష్మి మాదిగా సెల్ఫ్ బిజినెస్ ప్లస్ సోషల్ వర్క్ బీఆర్ఎస్ పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్సీఆర్పిఎస్లో మహిళా డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సూపర్. అంటే ఇన్ని డివిజన్స్ లో మీరు డెసిగ్నేషన్ మీకంటూ ఒక డెసిగ్నేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు సొసైటీ మారాలనుకుంటే ఏ విధంగా మారాలనుకుంటారు? ముందుగా ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. సో ఈ రోజు జరిగిన ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మా జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమ్యూనిటీ వాళ్ళందరూ కుటుంబ సభ్యులకి అలాగే ఈరోజు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సహకరించిన ముక్తల్ ఫౌండేషన్ వాళ్ళకి
నా ఒక కృతజ్ఞతలు. వాళ్ళు కూడా అందరూ సహకరించి మా కృష్ణవేణి హై స్కూల్ స్టూడెంట్స్కి కానీ ప్రిన్సిపల్ వాళ్ళకి కూడా టీచర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతూ మా జేఎస్సి కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ యొక్క రిపబ్లిక్ డేని చాలా విజయవంతంగా చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. మరి జేఎస్సి అని అంటే మా మాదిగోల కుటుంబ సభ్యులందరూ కూడా ఏకకట్టిగా ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేయాలనేసి మేమందరం కూడా ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ మేము సిజిఓ టవర్స్ దగ్గర ప్రారంభం చేశాము. మరి అక్కడ ఉన్న మా జేఎస్సి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పూర్తి సహకారంతోనే సిజిఓ టవర్స్ నుంచి ఎక్కడెక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నదో మన బాబా సాహెబ్ గారిది ఉన్న విగ్రహం ఉన్నదో స్టాట్యూకి పూలమాల సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆయనను కూడా సహకరించుకుంటూ ప్రతి ఒక్క ఏరియాకి వెళ్తూ 2000 ఫీట్ జెండా ఫ్లాగ్ హోస్టింగ్ తీసుకెళ్తూ పిల్లలు చాలా సంతోషంగా కూడా అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఫీట్ నడుస్తూ చాలా సంతోషంగా కూడా జేఏసీ కుటుంబ సభ్యుల వాళ్ళందరికీ కూడా తెలియజేయడానికి ఇదొక మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ముక్తల్ ఫౌండేషన్ వాళ్ళకి అదొక ప్రత్యేక ధన్యవాదాలు. మరొకటి ఏంటిదంటే జేఏసీ వాళ్ళు ఇప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఏంటిదనంటే కొంతమందికి అవగాహన లేదు. ఇప్పుడు ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెలియజేయడానికి ఈ జేఏసీ కమ్యూనిటీ వాళ్ళు ప్రతి ఒక్క ఏరియాకి వెళ్తూ మనం ఏంటి అనేసి అందరికీ తెలియజేయడానికి డప్పులతోటి ఇంటికి ఒక డప్పు తీసుకొని ఇప్పుడు ఫిబ్రవరి 7కి జరగబోయే కార్యక్రమానికి కూడా ఇదొక బేసిక్ ఇది ఎంతో సహకరిస్తుందనేసి నేను కోరుకుంటున్నాను. అందులో ఇది విజయవంతం కావాలనేసి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. జనరల్గా మనందరికీ రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని చెప్పి తెలుసు. అలాగే 1950 జాన్ 26కి అమల్లోకి వచ్చింది. నవంబర్ 26, 1949లో దీనికి రాజ్యసభలో అంటే ఆమోదించడం కూడా జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మక్తా ఫౌండేషన్ నుంచి కొంతమంది టీం మెంబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. సో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు. 1945 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ మన ఏ విధంగా పరిపాలన చేసుకోవాలో సరైన రాజ్యాంగం మరి చట్టాలు లేవు కాబట్టి మరి ఆగస్టు 29, 1947 రోజున ఒక రాజ్యాంగ పత్రాన్ని తయారు చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మన దేశంలోని ఎందరో మహానుభావులు గొప్ప వ్యక్తులు వివిధ దేశాలు తిరిగి మరి ఆ దేశాల్లోని రాజ్యాంగాలు చట్టాలను తెలుసుకొని అందులోని కొన్ని అంశాలను ఇవన్నీ కూడా కలిపి మనకు లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని తయారు చేశారు. మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఈ రాజ్యాంగం మరి మన రాజ్యాంగాన్ని శాసనసభ 1949 డిసెంబర్ 26 తారీఖున ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26 తారీఖు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాబట్టి అందరికి కూడా ఈ రాజ్యాంగం గురించి తెలియాలనే తపనతో మేము వివిధ గ్రామాల్లో ఇక్కడ కూడా ఒక పెద్ద ఫ్లాగ్ తీసుకొని మా టీంతో కూడా ఈ విధంగా కార్యక్రమాల్లో లాంగ్ నేషనల్ ఫ్లాగ్తో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో 2010 చేస్తున్నాము. ఇప్పుడు చాలామంది కూడా ఉత్సాహంతో అందరు మాకు పిలుస్తున్నారు. మరి సో అంటే ఓవరాల్గా అంటే రిపబ్లిక్ డే అంటే జనరల్గా స్కూల్లో టీచర్స్ కానీ పిల్లలకి కానీ చెప్పేటప్పుడు వాళ్ళు ఇండిపెండెన్స్ డేని రిపబ్లిక్ డేని కలిపి చెప్తారేమో తెలియదు, కానీ పిల్లలు కూడా ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే చేసుకుంటామని ఇలా చెప్తూ ఉంటారు. సో ఏమనిపిస్తుంది సార్ ఇలాంటి యంగ్స్టర్స్కి ఇంకా తెలియకపోవడానికి గల కారణాలు ఏంటంటే? అంటే నేను ఒకటే చెప్తాను మేడం, ఎవరైతే ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు ఈ తరానికి ఇండిపెండెన్స్ మళ్ళీ మన స్వతంత్ర సమరయోధులు కూడా చాలామందిని గుర్తుపట్టేలాగా ఉన్నారు. పిల్లలు కాకుండా కూడా ఐటీ వాళ్ళు కూడా చాలామందికి అంటే వాళ్ళకి ఇవన్నీ తెలపాలనే ఉద్దేశంతో మేము చేస్తాము. మేము పేరెంట్స్ కానీ అందరూ పెద్దవాళ్ళకి ఏం చెప్తామంటే మీరు ఒక్క 5 minutes ఈ పండుగ రోజు, ఇది పండగ, ఈ పండుగ రోజు మీరు హాలిడే ఉన్నసేసి గుళ్ళకు మరి వేరే వాళ్ళు సినిమాలకు అలా కాకుండా ఒక 5 నిమిషాలు మీరు మార్నింగ్ అవర్స్లో 5 నిమిషాలు కేటాయించామనేసి వాళ్ళలో ఈ ఉత్సాహం పెంపొందించడానికే మేము ఇది తీసుకున్నాము. చాలామంది ఇప్పుడైతే అవేర్నెస్ వస్తుంది. ఇంకా మెయిన్ యూత్ ఒక భగత్ సింగ్ 24 yearsలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది,
ఇప్పుడు ఈ లైఫ్ మరి ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉన్నామంటే వాళ్ళ త్యాగాల ఫలితమే మనం ఇంత ఫ్రీడమ్గా ఉన్నాము, ఈ విధంగా ఉన్నాం. ఆ రోజు అలా లేకుంటుండే. మరి యువత మెయిన్ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జెండా గురించి కూడా మీరు తెలుసుకొని, మీరు ఒక ముగ్గురికి, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఒక ముగ్గురికి ఆ జెండా రోజు పార్టిసిపేట్ చేద్దాం. పార్టిసిపేట్ చేసిన తర్వాత సినిమాకి వెళ్తామా, గుడికి వెళ్తామా అనేది ఫస్ట్ ఆ జెండా పండుగ రోజు ఫస్ట్ ఈ వర్క్ చేసిన తర్వాతనే అది ముగ్గురు అనుకుంటా, ఒక ముగ్గురు చెప్తే వాళ్ళు ఇంకొక ముగ్గురికి ఆ విధంగా చేసినట్టయితే మనం హ్యాపీగా ఓకే సార్. సో అంటే మీ కాంట్రిబ్యూషన్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో మీ టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను. ఈ ఫ్లాగ్ తయారు చేయడానికి మాకు ఒక 1 month ముందు నుంచే ఇవన్నీ అది చేసుకుంటాం. లాంగ్నెట్ ఓకే. ఫ్లాగ్ కావాలంటే మరి అది కింద కూడా పడద్దు, పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకెళ్ళాలి. మరి అవన్నీ మా టీము వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఓకే. ఇంకా ఫ్యూచర్లో కూడా వేరే వాళ్ళు కూడా ఇంకా మేము ఈ ఫ్లాగ్ని డిఫరెంట్ డిస్ట్రిక్ట్లకు వెళ్తే వాళ్ళకి ఫ్లాగ్ ఇచ్చేసేస్తాం మేము. ఇచ్చేసి మీరు నెక్స్ట్ టైం అక్కడ మీరు ఇంకా వేరే గ్రామాలకు మీరు చెప్పండి, పండగలాగా జరుపుకోండి. అలా జరుపుకుంటున్నారు కూడా. ఓకే. సో సో నైస్ ఆఫ్ యూ సార్. అంటే ఇంతమంది పీపుల్ని మీట్ అవ్వడం అండ్ మీరందరూ ఒక టీం మెంబర్గా ఫామ్ అయ్యి ఇన్ని చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ రేర్ థింగ్. అంటే అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళని అవేర్నెస్ కల్పించి ఇలా రోడ్ షో కానీ ఒక ర్యాలీ కానీ చేయాలంటే మీ అందరి టీం సపోర్ట్ కూడా ఉండాలి. సో మీకు మంచి టీం దొరికిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సార్. మీకు కూడా చెప్తున్నాను, మీ గురించి చెప్పండి. మీ పేరు? మా పేరు శివరతన్. ఓకే. ఏం చేస్తుంటారు జనరల్గా? జనరల్గా నేను బీటెక్ చదువుతున్నాను. బీకామ్. బీటెక్ సిఎస్. ఓకే. సో మరి ఇక్కడికి ఎలా రావాలనిపించింది? ఈ ఫౌండేషన్ ఎలా కలిసావు అసలు? వన్ ఆఫ్ ద మెంబర్ ఎలా అయ్యారు? వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యానంటే ఏమంటారు, గ్రీన్ ఇండియా గురించి చాలా ఇష్టం. అయితే గ్రీన్ ఇండియా క్లీన్ ఇండియా అనేది సార్ గారి ఒక స్లోగన్, ఈ మక్తల ఫౌండేషన్ది. అయితే దాని త్రూగా వచ్చినాను. ఓకే. మక్తల ఫౌండేషన్ అనేది చాలా పెద్ద ఫౌండేషన్. చాలామంది ఉంటారు యంగ్స్టర్స్కి ఇంకా కొంచెం అవేర్నెస్ కోసం ఇది మక్తల ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసాం. మీరు ఎన్నాళ్ళుగా కంబైన్ అయ్యారంటే ఈ ఫౌండేషన్ తో? ఎన్ని రోజుల నుంచి మీకు? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year. ఈ 1 year లో మీలో ఏదైనా చేంజ్ వచ్చిందా? ఇది నేర్చుకున్న మక్తల ఫౌండేషన్ దగ్గర నుంచి నేను అన్నది ఏమన్నా ఉందా? అంటే చాలా నేర్చుకున్నాం మక్తల ఫౌండేషన్. స్కూల్లో కాలేజెస్లో చెప్పలేనివి మేబీ మీకు ఈ ఫౌండేషన్ నుంచి ఏదైనా నేర్చుకొని ఉంటారు. లైక్ గ్రీనరీ అన్నారు అండ్ సార్ వాళ్ళు చేసేటివి చాలా ఉన్నాయి, లైక్ సర్వీసెస్. అఫ్ కోర్స్ ఇవన్నీ వీటి గురించి తెలిసినప్పుడు మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఎలా తీసుకున్నారు? అలా అంటే ఇవాళనే తెలిసింది, అంటే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి అని. అవునా? ఇంతకుముందు సార్ చెప్పింది. ఓకే. ఓకే. నిత్య విద్యార్థి ఎప్పుడు వెళ్ళినా కూడా కొత్తదనం అంతా అన్ని నేర్చుకుంటున్నారు. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో అంజీ, రైట్? మై నేమ్ ఈజ్ అంజీ. నేను మక్తల ఫౌండేషన్కి వచ్చేసి 9 months 10 months అవుతుంది. ఓకే. నేను ఎలా అట్రాక్ట్ అయినా అంటే దీనికి ఆఫీస్కి వెళ్ళిన సార్ దగ్గరికి రోజు. ఆఫీస్కి వెళ్తే డిఫరెంట్గా అనిపించింది. సార్ ఏంది డిఫరెంట్ అనగా నాకు ఒకటి చూపించిండు, బుక్ చూపించిండు. చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఇందులో జాయిన్ అయితే నాకు ఎంతో మంచిగా ఉంటుంది, నాకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి అని చెప్పేసి జాయిన్ అయినా. నేను మక్తల ఫౌండేషన్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే, ఇంటికి నేనే ఫెస్టివల్కి ఒకసారి వెళ్ళినప్పుడల్లా ఒక మొక్క నాటి వస్తాను నేను. ఇక నా బర్త్డేకు ప్రతి బర్త్డేకు మొక్క నాటుతూ వేరే వాళ్ళ బర్త్డేకి కన్ఫామ్గా నాటిస్తాను నేను. ఇక చేసిన ఇట్లా నేను ఇంటికి వెళ్ళేదే ఏదో ఒక ఫెస్టివల్కి వెళ్తా, అప్పుడు వెళ్ళి ఖచ్చితంగా అయితే మొక్క నాటేసి వస్తున్నా. నేను మా ఉన్న ప్లేస్లో మొక్క నాటొస్తున్నా. అసలు మిమ్మల్ని చూస్తుంటే అన్ని పండుగల కంటే ఇదే పెద్ద పండుగ అన్నట్టు అనిపించింది. మీరు మొక్క నాటుతానని చెప్తుంటే ఫీలింగ్ ప్రౌడ్ టు హియర్ దట్ అన్నమాట. ఓకే. నాకు ఇలా రావడం అంటే చాలా ఇష్టం, ఇంతకుముందు నుంచే ఇష్టం. కానీ ఇలా ఇక్కడ హైదరాబాద్కి నేను కొత్త వచ్చిన 1 year 1.5 year అవుతుంది. కానీ ఇక్కడ నాకు మంచి ఇట్లా సార్ ఫౌండేషన్ దొరకడం, అందరూ టీంలో ఉన్న చాలా మంది అసలు వాళ్ళు ఏజ్డ్ పర్సన్ ఉంటారు, కానీ నేను యూత్, వాళ్ళని కూడా నా లోపల కలుపుకొని వాళ్ళు నా లోపల కలిసిపోయి నాతో మంచిగా మెలుగుతారు. చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు ఒక ఫ్యామిలీతో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నిజం చెప్పాలంటే ఈ ఎండలో మీ యూత్ కంటే వీళ్ళే ఎక్కువ రన్ చేస్తున్నారు, ఎక్కువ వాక్ చేస్తున్నారు. అవునవును. తక్కువ కాదు కదా? లేదు మేడం, అదే యంగ్ యూత్ లాగా పోరాడుతారు అనమాట. టీం మాత్రం టీం వర్క్ మంచిగా ఉంది మేడం, నాకు ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అనమాట. మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ ఆల్. గత 15 ఈ మక్తల ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి గత 15 సంవత్సరాల నుంచి మేము మా మిత్రులు జనేందర్ గౌడ్తో కలిసి అన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా మేము పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మేము గ్రీనరీ విజయంగా గణేశుల ఉత్సవంలో మట్టి గణేశులకు ప్రోత్సహించడం కనుక ఇంకా ఎన్నో విధాలుగా ప్రతి అవసరాన్ని మేము దాన్ని వినియోగించుకొని ఒక మెసేజ్ ఇవ్వాలని మా కోరిక ఉంటుంది, మా తపన.
మేము చేసే విధంగా కూడా మేము కూడా ప్రార్థించేది ఏంటంటే అందరికీ పిల్లలకు తల్లిదండ్రులు ఈ అవగాహన కల్పించాలని, ప్రతి విషయంలో అవగాహన, ఒక బేసిక్స్ ఉంటాయి ప్రతి దానికి, అది అవగాహన కల్పించాలని ఈ ఫౌండేషన్ తరపున మేము అందరినీ కోరుకుంటున్నాము. సో వ్యూయర్స్ చూసాం కదండి, ఈరోజు రిపబ్లిక్ డే చాలామంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక పండగలాగా జరుపుకున్నారు. అరౌండ్ 500 పీపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా అలా నడుచుకుంటూ ఒక 2000 ఫీట్ ఉన్నటువంటి నేషనల్ ఫ్లాగ్ని అలా వాళ్ళ చేతుల మీదుగా మోస్తూ వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ స్లోగన్ పలుకుతూ అలా ముందుకెళ్తుంటే చూసేవారు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజుని స్మరించుకుంటూ ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ని కూడా తలుచుకున్నారు. వారు లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ లేము అన్న ఆ మాట కూడా వినిపించింది మనందరికీ. సో ఈ సందర్భంగా ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా, అది కూడా 76వ రిపబ్లిక్ డే సందర్భంగా మన ఇండిపెండెన్స్ డే కోసం మన దేశం కోసం ఫైట్ చేసిన ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ కి మనం ఒకసారి సెల్యూట్ చేస్తూ భారత్ మాతాకి జై మరోసారి మీ అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, Politicos reporting from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.